సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గురుకుల సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్తో 51 మంది విద్యార్థులు చనిపోవడం జరిగిందని ఆరోపించారు. గురుకులాలలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లకు చెప్పి మళ్లీ అదనపు కలెక్టర్లకు సూచించడం ఏంటని వారు ప్రశ్నించారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే వరకు కూడా ఏబీవీపీ పోరాడుతుందని తెలిపారు. రోజుకొక చోట ఏదో ఒక చోట పాము కాట్లకు గురై విద్యార్థులు అస్వస్థత లేకపోతే ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థత అని మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉంటాం. ఈ యొక్క సంఘటనలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు స్పందించి కలెక్టర్లు వీటి మీద సమీక్ష ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించింది. అది జరిగి నెల రోజులు గడవకముందే మళ్ళీ నిన్నటికి నిన్న అడిషనల్ కలెక్టర్లు ఈ యొక్క సంక్షేమ హాస్టళ్ల సమస్యలపైన సమీక్ష నిర్వహించాలంటుంది. అంటే కలెక్టర్లకు ఒకసారి అప్పచెప్పిరు, ఒకసారి అడిషనల్ కలెక్టర్లకు అప్పచెప్పారు. అంటే ఈ యొక్క విద్యార్థుల సమస్యల మీద ఈ యొక్క మీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడవక ముందే 51 మంది విద్యార్థులను ప్రాణాలు తీసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 51 మంది ప్రాణాలు పోయినప్పటికీ కూడా అడిషనల్ కలెక్టర్కి అప్పచెప్పి విద్యార్థుల చావులతోటి మాకు సంబంధం లేదు, మాకు విద్యార్థుల చావులు లెక్క కాదు అని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రానికి చూపించాలనుకుంటున్నారు. మీ చాతగాని ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఏబీవీపీ నిరంతరం ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నది. రోజుకొక చోట ఏదో ఒక చోట పాము కాట్లకు గురై విద్యార్థులు అస్వస్థత లేకపోతే ఫుడ్ పాయిజన్ డబుల్ బెడ్రూమ్లో ఇళ్లను